కిరణ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుందని చెప్పి ఒక అగ్రనాయకుడు ప్రకటన విడుదల చేయడం జరిగింది, కేటీఆర్ గారు స్వయంగా. అది ఎలాంటి క్యాల్కులేషన్స్, ఎవరిని ఉద్దేశించి ఆ ప్రకటన చేయడం జరిగింది? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్ గ్రోత్ రేటును చూసుకుంటే పొలిటికల్ కన్ఫైన్మెంట్ లేకుండా, ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ లేకుండా సుస్థిరమైనటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని మనం దేశానికి ఇచ్చేటటువంటి పరిస్థితులలో హైదరాబాద్ ఉంది. ఎట్లా ప్రకటన చేశారంట? అంటే అది యాక్చువల్ గా ఒక మీటింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి ఆ రోజున తను క్వశ్చన్ ఆన్సర్ ఇస్తూ చెప్పాడండి. అప్పుడు జనరల్ గా ఆ రోజున కూడా ఇన్ఫార్మల్ దాంట్లో కూడా నేను అన్నది ఏంటంటే, బేసిక్ గా ఎలక్షన్ల ముందు ఎలక్షన్ లీడర్ లాగా మనము మాట్లాడి ఉంటారేమో అది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా కూడా అంటే ఈవెన్ అక్కడ కూడా ఒక వెస్ట్ సైడ్ తప్ప నేను ఆ రోజు కిరణ్ గారు మీ ఇన్ఫర్మేషన్ గురించి డేటా ఒకటి ఇస్తున్నాను. హైదరాబాద్ నగరంలో 2024 జనవరిలో 7% హైక్ రిజిస్ట్రేషన్ పర్సెంటేజ్, రంగారెడ్డి జిల్లాలో 12% హైక్ రిజిస్ట్రేషన్స్, మల్కాజ్గిరి జిల్లాలో 7.5% ఇంక్రీజన్. అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే డెవలప్మెంటల్ ప్యాటర్న్ పాలిటిక్స్ తో లింకప్ చేస్తే అది డెవలప్మెంట్ అని మనం అనలేము. చూడండి, అంటే ఇక్కడ పొలిటికల్ అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి మనుషులు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నా పర్సనల్ గా నేను అది కొంచెం బాధాకరం అనండి. ఎందుకంటే మీరు ఇచ్చే స్టేట్మెంట్ మీద మామూలుగా ఆలోచించుకునే మనుషులకు అంటే సామాన్య మానవులకు అర్థం కాక ఇదేదో ఉంది కదా అని వాళ్ళు కొనుక్కోకుండా ఉండడం వల్ల ఏది ఆగదు, ఏది అన్ని పెరుగుతూనే ఉంటాయి. అంటే లాస్ట్ మంత్ 250 రూపీస్ ఉంటే ఈ రోజున 360 రూపీస్ సిమెంట్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఏదో ప్రభుత్వాలతో సంబంధం ఉన్నది కాదు. ఇది దేర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. దాని బాధ్యత యుక్తమైనటువంటి ఒక స్టేట్మెంట్స్ ఇవ్వాలి తప్ప బాధ్యత లేకుండా ఇచ్చే స్టేట్మెంట్లతోటి అందరూ కన్ఫ్యూజ్ స్టేట్ లోకి వస్తుంది. బట్ హైదరాబాద్ కనుక తీసుకుంటే ఇది బ్యూటిఫుల్ గా లాస్ట్ 3-4 మంత్స్ లో జనరల్ గా కొన్ని ఏదైతే చాలా హైప్ లో ఉన్నటువంటి మార్కెట్లలో కొంత ఇంపాక్ట్ ఉంది తప్ప మిగతా చోట మనకు డెఫినెట్ గా బాగానే ఉందండి. అది అది రైట్లీ సైడ్ మన లాస్ట్ 3 మంత్స్ లో మనకు రిజిస్ట్రేషన్స్ కూడా అంటే ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనుకోండి, రెండోది మనకు జరగాల్సినటువంటి జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ 3 మంత్స్ లో మనం చూసాము. అండ్ కొన్ని చోట్ల ఏదైతే ఎలక్షన్స్ కు ముందు హడావుడిగా జరిగినటువంటి త్రిభువన్ డెసిషన్స్ ప్లాంట్, త్రిభువన్ జియో డెసిషన్స్ ప్లాంట్ అనుకోండి, ఇంకోటి అవి కొంచెం స్టాల్ అయ్యి స్ట్రక్ అయినటువంటి విషయం మటుకు వాస్తవం అండి అది. బట్ ఇప్పుడు మీరు ఇంతకుముందు టాపిక్ తీశారు కాబట్టి త్రిభువన్ జియో అనేది పర్సనల్ గా నేను ఎగేనెస్ట్ అండి. ఎందుకంటే హైదరాబాద్ ఈకో సిస్టమ్ మనం ఇంకొక 300 ఏళ్ళు, 500 ఏళ్ళు, 1000 ఏళ్ల పాటు మన పిల్లలు, మన ఫర్దర్ జనరేషన్స్ ని కూడా మనం కాపాడుకోవాల్సింది. వాళ్ళకు ఒక స్వచ్ఛమైనటువంటి గాలిని, నీటిని ఇవ్వాలి అని అంటే ఆ ఏరియాను మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే, మీరు లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి కనుక తీసుకుంటే, స్పెషల్లీ 4-5 ఇయర్స్ నుండి హైదరాబాద్ లో వరదలకు ఈ గొలుసు కట్టు చెరువులు ఏవైతున్నాయి ఇవన్నీ ఎక్కడికక్కడ బ్లాక్ అయినప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే సిటీ గ్రోత్ తో పాటు ఇంటర్నల్ సిటీ, కోర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ కూడా వాళ్ళకు కూడా కొంచెం మంచి జీవన శైలి వాళ్ళకు కూడా దొరికే అవకాశం ఉండేది. మనం వర్షాకాలం వస్తుందంటే ఇంకొక 4 రోజులు ఎండలను బాధపడుతున్నాం. బట్ వర్షాకాలం రాగానే కొత్త కాలనీలు అంటే ఇంతకుముందు లేని కాలనీలు కూడా అక్కడ వాటర్ తో ఫ్రీ ఫ్లో లేకుండా ఉండడం వల్ల మనం చాలా కాలనీలు, చాలా ఏరియాస్ కూడా మనం నీటిలో మునిగినటువంటి దాఖలాలు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇది హైదరాబాద్ గ్రోత్ కు ఎక్కడ ప్రాబ్లం లేదండి. అండ్ స్పెషల్లీ నేను అనుకునేది ఏంటంటే గవర్నమెంట్ కు నేను మాట్లాడినప్పుడు కానీ ఎలక్షన్స్ కంటే ముందు ఎంటైర్ తెలంగాణ ఒక మాస్టర్ ప్లాన్ గా డివిజన్ చేసి అనుకోవడం విషయంలో కానివ్వండి, డెఫినెట్ గా మంచి అంటే మిడిల్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చూస్తున్న దాన్ని చూస్తే మట్టుకు ప్రభుత్వాలతో మన వ్యాపారవేత్తలకు సంబంధం అంటే దాని గురించి ఎక్కువ అవుతుండదు. బట్ డెఫినెట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా కొత్తగా మన సీఎం గారు కానీ గవర్నమెంట్ కానీ వెస్ట్ సైడ్ పైన ఫోకస్ చేయకుండా మిగతా ఏరియాస్ ను ఫోకస్ చేస్తూ దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్స్ ని వాళ్ళు ఏదైతే డెవలప్ డెఫినెట్ గా నేను అనుకుంటాను అట్లీస్ట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి మటుకు వాళ్లకు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి లేదా కొంతమంది రియాల్టర్స్ తో కూడా అటువైపు పోకుండా దెబ్బతిన్న రియాల్టర్స్ అందరూ కూడా ఈ రోజున కొంచెం లైన్ లైట్ లోకి వస్తారని నేను భావిస్తున్నానండి.
ఎస్